గుర్రంపోడు మండలం పాలవై గ్రామంలో బుధవారం నాడు శిథిలావస్థలో ఉన్న ఇంటిని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరమైండ్ల పథకంలో అవినీతి రాజ్యం ఏలుతుందని, ఇది ప్రజాపాలన కాదు, పేద ప్రజలను దోచుకునే పాలన అని, పేద ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదని, అర్హులైన వారికి ఇందిరమైండ్లను మంజూరు చేయాలని అన్నారు. గుర్రంపోడు మండలం పాలవై గ్రామంలో పర్యటించి ఇల్లు లేని పేద కుటుంబాలతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్, పాల్వై గ్రామానికి చెందిన సాయి అనే యువకుడు కేసీఆర్ సభకు వెళ్లాడని వచ్చిన ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ నాయకులు తీసివేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాగులవంచ తిరుపతిరావు, మాజీ వైస్ ఎంపీపీ వజ్ర ధనుంజయ, మాజీ ఎంపీపీ సామల బొజ్జయ్య, మండల సీనియర్ నాయకులు మేకల వెంకటరెడ్డి, కామల్ల రాములు, బైరి బలరాం, నాగేశ్వరరావు, మాజీ సర్పంచులు సలవతి నగేష్, సుందర్పాల్, వరమల మహేందర్, కుందరపు యాదగిరి, పంక రమేష్, మేడి లింగయ్య, బొమ్ము ఆంజనేయులు, పోలేపల్లి యాదయ్య, దోటి భూషాలు, దోటి రవి తదితరులు పాల్గొన్నారు. అక్కస్తోటి బెదిరించి మరి ఒకవైపు పంచాయత్ సెక్రటరీతో మాట్లాడినాం, ఎండిఓ గారితో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా కానీ మాకు పైనుంచి ప్రెజర్ ఉంది, ఈ అబ్బాయికి మాత్రం ఇల్లు ఇవ్వద్దంటే అసలు ఈ అబ్బాయి ఇల్లు ఎట్లా ఏ విధంగా ఉందో చూడడానికి వచ్చినాం. ఆశ్చర్యం ఏమిటంటే ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో వచ్చినటువంటి ఇల్లులు పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉండగా కూడా కొంతమందికి ఇల్లులు మంచిగా ఉండగా కూడా ఇల్లు ఇచ్చినారు. ఇక్కడ ఇతని ఇల్లు గతంలో దాదాపుగా 40 ఏళ్ల క్రితం కట్టినటువంటి ఈ ఇల్లు కూలిపోతుంది, ఒకవైపు మొత్తం కూడా రేకుల కిందనే వీళ్ళు జీవనం చేస్తున్నారు. ఇట్లాంటి ఇల్లుని చూసి కూడా ఈయన పేరు మీద జాగుండి అన్ని అర్హతలు ఉండి కూడా ఈయనకి ఇల్లు ఇవ్వండి లేకపోతే ఇబ్బంది పడతారు అని చెప్పేసి మేము ఎంత చెప్పినా కానీ ఈరోజు మా చేతులు ఏం లేదు, మేము మా శాయశక్తుల 90% మేము చేయాల్సిందంతా చేసినాం, కానీ ఇప్పుడు ఇచ్చేది మాత్రం మా చేతుల్లో లేదని చెప్పి అధికారులు అందరూ బాధపడుతుంటే నిజంగా ఎవరిని అనాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఒకవైపు ఈరోజు అధికారులను అడ్డం పెట్టుకొని, పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ కార్యకర్తల మీద ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి, ఎక్కడెక్కడ ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద ఏదో ఒక కేసు బనాయించాలని చెప్పేసి తప్పుడు కేసులు బనాయిస్తూనే బెదిరించే ప్రయత్నం ఒకవైపు. ఇక్కడ కూడా కేసీఆర్ మీటింగు బీఆర్ఎస్ పార్టీలో తిరిగినట్టు చేస్తే వానికి ఇల్లు ఇవ్వద్దు అని కాపాలి, కొద్దిగానే సిగ్గుండాలి. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే మండలానికి సంబంధించి తేనెపల్లి గ్రామానికి సంబంధించి అప్పట్లో కాంగ్రెస్ సర్పంచ్ ఉండే, దాదాపు 95 లక్షల పైచిలకు సీసీ రోడ్లు ఇచ్చినాం. అక్కడ మన ఊరు మనబడి కింద కేసీఆర్ గారు ఒక స్కీమ్ తీసుకొస్తే ఇక్కడ ఇన్ని గ్రామ పంచాయతీలు ఉన్నా కానీ ఆ ఊర్లో ఉన్న స్కూళ్ళలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని చెప్పేసి ఆ ఊర్లో స్కూల్ బాగా చేయడం జరిగింది. మేము ఏ రోజు కూడా పార్టీలను చూడలే. అక్కడ కూడా డంపింగ్ యార్డ్లు ఇచ్చినాం, ట్రాక్టర్లు ఇచ్చినాం, ప్రతి ఒక్కరు కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏ గ్రామాలు ఎట్లున్నాయో ఆ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అని తెలిసి కూడా ఆ గ్రామాలను ఇవ్వడం జరిగింది. ఇన్ని నిజాయితీగా చేసి ఒక పరిపాలనలో తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రతి గ్రామం మనదన్నట్టుగా చేయాలని చెప్పేసి ఒక నిదర్శనంగా ఈరోజు మేము చూపిస్తే ఇక్కడ అర్హుడై ఉండి ఒక 2 అర్రల కింద ఆయన ఎవరైతే ఈయన మన ముల్ల సాయి ఉంటున్నాడో ఇట్లా ఇదే గ్రామానికి సంబంధించి దాదాపుగా ఒక 5 పేర్లు దాదాపుగా ఈరోజు అందరి పేర్లను తీసేసి వాళ్ళు అక్కడ కూర్చొని కులుపుతున్నారు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి చిత్తశుద్ధి ఉంటే ఒకసారి వచ్చి ఆయన లిస్టులో ఎవరెవరు ఇల్లులు వచ్చినాయి, ఆ ఉన్న వాళ్ళకు ఎంతమంది ఏ విధంగా ఇల్లులు ఉన్నాయి, రాని వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రతి గ్రామానికి ఒక్కసారైనా పోయి అడగాలి. రేపు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఇంకా లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఈ విధంగా మీరు కనుక ఏదైతే చిల్లర చర్యలు చేస్తే. అందుకని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిజాయితీగా పక్షపాతం లేకుండా ప్రతి ఒక్క సేవలు అందించాలన్న ఒక చిత్తశుద్ధితోనైనా కానీ ఈరోజు ప్రతి ఒక్క మండలానికి వెళ్ళండి. నిజాయితీగా అర్హులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ కూడా తక్షణమే ఎండిఓ గారి దృష్టికి తీసుకెళ్తాం ప్రతి ఒక్క మండలం నుంచి. తర్వాత వచ్చే సోమవారం రోజు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇంకా చాలదు, ఇంకా పైనుంచి మా ఎమ్మెల్యే ప్రెజర్ పెడుతుందంటే ఆ ఎమ్మెల్యే గారింటికే మొత్తం ఈ దరఖాస్తులన్నీ కూడా పంపించడం జరుగుతుంది. ఒక్కసారన్నా మానవత్వంతో, ఎందుకంటే స్కీములు అనేటి ఒకసారి మీరు ప్రవేశపెట్టిన తర్వాత ఇంతమందికి ఇల్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ కూడా మేము మీరు ఎవరెవరైతే అన్యాయం చేయాలనుకుంటున్నారో అందరికీ న్యాయం చేయాలని చూసినా కానీ మీకు ఒక చిత్తశుద్ధే ఉంటే మీరు ఇంత పెద్ద ఎత్తున మేము గెలిచినామని విర్రవీగుతున్నారు కదా. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి మన స్థానికంగా ఉన్నటువంటి పేదోళ్ళని ఆదుకోవాలన్న ఆలోచన మీకు ఖచ్చితంగా రావాలి. ఒకసారి మీరు కూడా ఈ మండలాన్ని సందర్శించి అర్హులకు ఖచ్చితంగా వచ్చేటట్టుగా చూడాలని చెప్పేసి